పడ్డాను. ధైర్యంగా నిలబడ్డం అంటే విచారణకు హాజరవడం. నువ్వు బెయిల్ తీసుకొని 10 ఏళ్ళు అయింది, విచారణకు హాజరవలా అంటే నువ్వు ఎంత భయపడుతున్నావో విచారణకి అర్థమవుతుంది. నెక్స్ట్ అన్యాయంగా జైల్లో పెట్టారంటున్నారు కదా, అన్యాయంగా జైల్లో పెడితే జప్తు చేసిన ఆస్తులు నీవు కావా? జప్తు చేసిన ఆస్తులు నీవు కావని చెప్పొచ్చు. నన్ను జప్తు చేసిన ఆస్తులు ఎవడైనా ₹1, నా ఆస్తి ₹1 జప్తు చేయగలరు ఎవరైనా? ఎందుకు నీ ఆస్తులు ఎందుకు జప్తు చేశారు అంటే కోర్టు జప్తు చేసింది ప్రభుత్వం కాదు, కోర్టు. అది గుర్తుపెట్టుకోండి. మీరు కోర్టు ధిక్కారం చేస్తున్నారు జప్తు చేసింది కాదంటే. అలాగే మరో 30 ఏళ్ళు మనం అధికారంలోకి వస్తున్నాం, మరో 30 ఏళ్ళు ఉంటామన్నారు కదా. కళ్ళు కనండి, పగటి కళ్ళు మంచివి కాదు, కళ్ళు కనొచ్చు. మీరు ఇదివరకు అలాగే కలకని అయ్యారు. కానీ మరో 30 ఏళ్ళు ఉండడానికి ఋషికొండను ధ్వంసం చేసి బ్రహ్మాండాన్ని ప్యాలెస్ కట్టుకున్నారు. మీ సీవ్యూ బాత్రూమ్లు, బెడ్రూమ్లు అన్నీ చూశాను నేను. అది మీరు ఏమనుకున్నారంటే 30 ఏళ్ళు ఉండిపోతామని ఇదివరకు అనుకున్నారు. ఆ భ్రమల నుంచి పైకి రండి.